తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఆదరణతో ఈ యొక్క రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి నామమున కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న కుటుంబ సభ్యులందరికీ, మరి దైవజనులకు, మరి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు కూడా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ఆదివారం మనమందరం కూడా దేవుని సన్నిధిలో స్తుతించి మరి ప్రార్థించి వాక్యం విని దీవింపబడ్డాము. పోయిన వారమంతా కాచి కాపాడిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ రాబో నూతన వారంలో కూడా అటువంటి కృపనే దేవుడు మనకందరికీ కలుగజేయాలని, మరి ఆ విధమైన పరిశుద్ధమైన ప్రార్థన విజ్ఞాపనలతో గడపాలని కోరుకుంటూ ముందుగా ఒక పాటను పాడుకొని ప్రార్థనలో కొనసాగుదాం. పరిశుద్ధాత్మను కోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నాయాత్మనుంతునని పరలోకపు తండ్రి పలికే వేదమునందు. పరిశుద్ధాత్మను కోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠనము కాదది. నెరచీకటింట సరకులు వెదకు రీతి పల్మరువెదకి నన్ను నిరర్థకమైపోవును వేగా. పరిశుద్ధాత్మను కోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చందం వేది. పరబోధకముల వర్తితమైన పనులు వారహితములై అనుభవము కానివేయుండు. పరిశుద్ధాత్మను కోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని నెరుగుటెరుగుట కాదది. నరరూపు దాల్చి దుర్నరుల రక్షణ కొరకు మరణమొందిన ప్రభుని కరుణాధికము వడయా. పరిశుద్ధాత్మను కోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకు కాదది. దురితేచ్ఛలను గొప్ప యురులందగిలి భక్తి తరగిపోవుట కద్ది దొరకనందున సుమ్ము. పరిశుద్ధాత్మను కోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట. నెరనమ్మి మొరపెట్టు పరమ పావనుడద్ది కరుణించి నీ కొసగు మరణాంత మగుదనుక.
పరిశుద్ధాత్మను కోరుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము, జీవమా యేసు ప్రభుని పేరిట వేడుము. నరులందరి మీద నాయాత్మనుంతునని పరలోకపు తండ్రి పలికే వేదమునందు, పరిశుద్ధాత్మను కోరుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మను కొరకై మరి మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన. స్తోత్రము స్తోత్రము స్తోత్రం, స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ కృప కనికరము దయగలిగిన మా గొప్ప దేవ, ఓ యేసుక్రీస్తు ప్రభువ, తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ, మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉండివాడవు నాయన, మీకు స్తోత్రాలు తండ్రి. ప్రేమ యందు పరిపూర్ణం చెందిన వాడవయ్యా, స్తోత్రం నాయన. మీ ప్రేమను మా మీద కుమ్మరించినందుకు స్తోత్రాలు నాయన. ఈ లోకానికి వెలుగుగా వచ్చి మమ్మల్ని వెలిగించిన దేవా, నీకు స్తోత్రాలు నాయన. ప్రతి మనుషుని వెలిగించిన గొప్ప దేవుడు నాయన. నమ్మకమైన సాక్షి, వధింపబడిన గొర్రెపిల్ల నా పాపముల నిమిత్తమై, మా అందరి పాపముల నిమిత్తమై శిలువపై నాయన బలియాగమైన ఆయన, మృత్యుంజయుడమైన దేవా, మీకు స్తోత్రాలు స్తోత్రాలు. మా మంచి కాపరి, మా కాపరి మీకు స్తోత్రాలు. ఆత్మల కాపరి మీకు స్తోత్రాలు నాయన. మా అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడిన వాడా, నీకు స్తోత్రాలు నాయన. నీవు పొందిన గాయముల వలన మాకు స్వస్థత కలుగుతుందయ్యా, మీకు స్తోత్రాలు నాయన. మీరు చిందించిన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తం కొరకు స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన. స్తోత్రం 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 అయ్యా పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. తండ్రి, ఈ సమయంలో నాయన తండ్రి, ఈ సాయంకాలంలో మేము ప్రార్థించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. కల్వరి కిరణాల్లో ఉన్నటువంటి ఈ ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, ప్రతి పసిబిడ్డను, ప్రతి వృద్ధులను నాయన, భార్యాభర్తలుగా ఉంటున్న వారిని, దైవజనులను దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరతలు తీర్చండి అయ్యా. వారికి ఏ అవసరతలు ఉన్నాయో నాయన, దేని కొరకు వారు ప్రార్థిస్తున్నారో ప్రతి ప్రార్థన ఆలకించమని వేడుకుంటున్నానయ్యా, మీకు స్తోత్రాలు. చదువుకుంటున్న బిడ్డలకు దైవ జ్ఞానం దయచేయండి నాయన. ఈ లోక జ్ఞానంతో పడిపోకుండా నిలబెట్టండి అయ్యా. ఆ బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన, మీకు స్తోత్రాలు. పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డకు విజయం దయచేయండి నాయన. తండ్రి, వారి భవిష్యత్ ప్రణాళిక ప్రకారం వారు నడుచుకొనుటకు మీరు జ్ఞానం దయచేయండి నాయన. ఏ బిడ్డ నశించిపోకుండా మీరు కాపాడండి అయ్యా, మీకు స్తోత్రాలు. తల్లులకు జ్ఞానం దయచేయండి. బిడ్డల కొరకు ప్రార్థించే తల్లులుగా చేయమని వేడుకుంటున్నానయ్యా, మీకు స్తోత్రాలు. మీ కాపుదలకు కొరకు స్తోత్రాలు నాయన. మీ కాపుదల దయచేయమని మరి ఒకసారి మొరపెడుతున్నాను. వ్యాపారం చేస్తున్న బిడ్డలను దీవించండి నాయన. వారి అభివృద్ధి కొరకు నేను ప్రార్థిస్తున్నాను అయ్యా. వారికి ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలను గురించి నేను ప్రార్థిస్తున్నాను. వారికి ఉన్న అప్పుల నుంచి విడుదల దయచేయండి నాయన. వారికి అభివృద్ధి దయచేయండి అయ్యా. నీతి కలిగిన వ్యాపారం చేయటానికి మీరు సహాయం చేయండి నాయన. ప్రకాశమానమైన భవిష్యత్ కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి బిడ్డకు నాయన ప్రకాశమానమైన భవిష్యత్తు దయచేయమని మొరపెడుతున్నాను నాయన, మీకు స్తోత్రాలు. స్తోత్రము స్తోత్రము నాయన. తండ్రి, ప్రతి కుటుంబాలను దర్శించండి నాయన. కుటుంబాల్లో ఉన్న సమస్యలను దూరపరచండి. కుటుంబాల్లో ఉన్న అనారోగ్యాలను దూరపరచండి అయ్యా. నాయన, ఎంతమంది బిడ్డలు జీవిత భాగస్వామిని కొరకు ఎదురు చూస్తున్నారో, మగ బిడ్డలైన ఆడబిడ్డలైన వారికి తగినటువంటి నాయన తండ్రి మరి జంటను వారికి ఏర్పాటు చేసి ఘనమైన వివాహాలు జరిగించమని వేడుకుంటున్నానయ్యా. భార్యాభర్తల బాధ్యతలు వారు జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి, మీ నామాన్ని బట్టి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా తల్లిదండ్రులుగా నాయన వారు జీవించుటకు ప్రార్థనాపరులుగా వారిని నిలబెట్టమని వేడుకుంటున్నాను. పిల్లలను దీవించండి నాయన తండ్రి. ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయండి అయ్యా, మీకు స్తోత్రాలు నాయన. సంతానం లేని బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయండి నాయన. వారిని దీవించండి అయ్యా. వారిని జ్ఞాపకం చేసుకునండి నాయన తండ్రి. నాయన, నిండు గర్భిణుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఆసుపత్రిలో నాయన డెలివరీ కొరకు రెడీగా ఉన్నారో బిడ్డలను దర్శించండి. వారికి ఉన్న కష్టాలను తొలగించండి. తల్లి బిడ్డలకు క్షేమం దయచండి. విలీనాను దర్శించండి అయ్యా. ఆసుపత్రిలో ఉంది నాయన, మా భయంతో బాధతో ఉంటుంది నాయన. ఆ బిడ్డను మీరు తాకండి నాయన. ఆ విధంగా ఎంతమంది బిడ్డలు
నాయన వేదన పడుతున్నారు వారందరికీ నాయన సుఖప్రసవం దయచేయండి. తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన. తండ్రి, భార్య భర్తలు విడిపోకుండా వారి జీవితాలు కట్టుమని వేడుకుంటున్నాను. విధవరాలను దీవించండి, అనాథలను దీవించండి, వారిని పరిశుద్ధులుగా నాయన ప్రార్థనా పరులుగా మార్చమని వేడుకుంటున్నాను అయ్యా. ఎంతమంది బిడ్డలైతే చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారో వారికి అవకాశం దయచేయండి నాయన. వారు మారు మనసు పొందుకొనుటకు వారికి బ్రతుకు దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. స్వస్థపరచండి అయ్యా. ఆత్మహత్య తలంపులలో బాధపడుతున్న బిడ్డలను తప్పించండి నాయన. ప్రతి విధమైన చీకటిని దూరపరచండి అయ్యా. ప్రియమైన వారి కొరకు, మరణించిన వారి కొరకు ఏడుస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు నాయన. పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు. బంధకాలు కొట్టివేయండి నాయన. ధూమపానం, వ్యభిచారం, మద్యపానాలను దూరపరచండి నాయన. ఆవేశపూరితమైన సమస్యల ద్వారా వారు నాయన భయంకరమైన సమస్యల్లో ఇరుక్కోకుండా సహాయం చేయండి నాయన. భయం తీసివేయండి అయ్యా. చింత, బాధ, మానసిక ఆందోళనలు తీసివేయండి. కోపాన్ని కొట్టివేయండి నాయన. ఒంటరితనంతో పోరాడుతున్న బిడ్డలకు సహాయం దయచేయండి. మీరు తోడుగా ఉండండి అయ్యా. ఆయన విడిచిపెట్టబడిన బిడ్డలను మీరు తిరిగి సమకూర్చండి అయ్యా. మీలో విశ్వాసం కలిగి ఆ నిరుత్సాహాన్ని పోగొట్టుమని, వారికి ప్రార్థన జీవితం దయచేయమని, వారి జీవితాలు కట్టుమని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. పరలోక దీవెనలు ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. మంత్ర ప్రయోగాల ద్వారా ఎన్ని రకాలైనటువంటి బాధలతో ఇబ్బంది పడుతున్నారో ఆ బిడ్డలందరినీ దర్శించండి నాయన. అయ్యా మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి నాయన తండ్రి ఒకరినొకరు క్షమించుకునే మనసు దయచేయండి నాయన తండ్రి. విశ్వాసము, నిరీక్షణ నాయన, మరి క్షమించుకునే మనస్తత్వం దయచేయండి నాయన. ఒకరినొకరు ప్రేమించుకునే భాగ్యం దయచేయండి. దేవుని ప్రేమ ద్వారా, దేవుని నడిపింపు ద్వారా, దేవుని చిత్తం తెలుసుకొని ప్రార్థనలకు ప్రతిఫలం పొందుకునేటువంటి భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను. కృతజ్ఞతాస్థుతులు చెల్లించే విధంగా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అన్నావు. మాకందరికీ ఇచ్చే స్థితిని దయచేయండి నాయన. అయ్యా, ఎవరైతే భయంకరమైన స్థితిలో ఉన్నారో వారి ఉపవాస ప్రార్థనల ద్వారా ఈ లోక సంబంధమైన అన్నిటిని జయించడానికి సహాయం చేయండి నాయన. శోధనలను మరియు శ్రమలను జయించడానికి సహాయం చేయండి నాయన. మీకు సన్నిహితంగా ఉండే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. పరిశుద్ధాత్మను పొందుకునే భాగ్యం దయచేయండి. పరిశుద్ధాత్మ ఫలాలు, పరిశుద్ధాత్మ వరాలతో నింపుమని వేడుకుంటున్నానయ్యా. ఆయన ఎంతమంది బిడ్డలైతే ఆయన జన్మదినం జరుపుకుంటున్నారో, ఎంతమంది బిడ్డలైతే వివాహ మహోత్సవాలు జరుపుకుంటున్నారో, ఎంతమంది ఈరోజు నూతన శిశువులు జన్మించారో, ఆయన ఎంతమందిని కాపాడారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మీ కృపలో బలపరిచి నూతన సంవత్సర దయా కిరీటం కొరకు మీకు కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజెప్తున్నామయ్యా. నాయన, ఈ యొక్క గ్రూపును నడిపిస్తున్నటువంటి మోషే గారిని దర్శించండి నాయన. ఆయనకి ఇంకా బలం దయచేయండి, జ్ఞానం దయచేయండి, నడిపింపు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ వరాలతో నింపండి నాయన. ఆయన కుటుంబాన్ని దీవించండి. వారి రక్త సంబంధికులను, తల్లిదండ్రులను, బిడ్డలను, భార్యను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన. స్తోత్రం నాయన. శ్రావణిని దీవించండి నాయన. తన భర్తను, తన బిడ్డను, తన బంధుమిత్రులందరినీ కూడా దీవించండి నాయన. ఆ బిడ్డలు చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి అయ్యా. అదేవిధంగా నాయన, ఆ బిడ్డ ఒక ఉద్యోగం కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఆయన. ఒక మంచి ఉద్యోగం ఆ బిడ్డ కొరకు ఏర్పాటు చేయండి. ఆ బిడ్డ సర్టిఫికెట్ విషయంలో సహాయం చేయమని, ఆ కుటుంబానికి మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదల దయచేయమని, వారు చేస్తున్న ప్రతి ప్రయాణాలను దీవించమని వేడుకుంటున్నానయ్యా. నన్ను దీవించండి నాయన. నాకు మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదల దయచేయండి నాయన. శరీర బలహీనత కొట్టివేయండి అయ్యా. మీ యందు నిజమైన విశ్వాసం, నమ్మకంతో ముందుకు సాగుతూ ఉంటుండగా నాయన, ఇతరుల కొరకు ప్రార్థించే బిడ్డగా, నీ చిత్తము పరిపూర్ణంగా నెరవేర్చే బిడ్డగా నాయన, మీ సాక్షిగా జీవించడానికి నాకు సహాయం చేయమని ఆయన నీ కొరకు నిలబెట్టుమని వేడుకుంటున్నానయ్యా. మీ చిత్తాన్ని ఎరిగి మీ చిత్త ప్రకారం నడుచుకునే భాగ్యం నాకు దయచేయండి. నా యొక్క రక్త సంబంధికులు, బంధుమిత్రులను, ఆయన ప్రార్థనా పరులను, ప్రతి గ్రూపును, ఆయన గ్రూపులో ఉన్నటువంటి దైవజనులను, వారు చేస్తున్న ప్రార్థనలను, ఆ యొక్క కుటుంబాలను ప్రతి ఒక్కరిని ప్రేమించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని దీవించమని, ముఖ్యంగా నాయన ఈ సమయంలో నిండు గర్భిణిగా విలీన చాలా బాధపడుతుందయ్యా. ఆ బిడ్డకు సుఖప్రసవం దయచేసి తల్లి బిడ్డకు క్షేమం దయచేయమని ఆశీర్వదించమని, ఆ విధంగా ప్రతి గర్భిణీ స్త్రీని ముట్టుమని యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. అందరికి వందనాలు. దేవుడు మనల్ని రెండంతలుగా యేసుక్రీస్తు ప్రభువారి నామమున దీవించునుగాక. ఆమెన్.